నిర్మల్ టౌన్ రాగానే బ్రహ్మాండమైన శివాజీ విగ్రహం దర్శనమిచ్చింది. చాలా గ్రాండ్గా ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి పోయినా ల్యాండ్ కబ్జాలు, ఎఫ్టీఎల్ కబ్జాలు, ప్రజల్ని పట్టుకొని కుక్కలను తిట్టడము, మహిళలని చూడకుండా తిట్టడము, బాధలు చెప్పుకుంటానికి అవమానం చేయటము, కులాల వారీగా ద్వేషించడము, ఇంద్రకరణ్ రెడ్డి గారు మిమ్మల్ని మేము నీకు ఒక 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నది. మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడమ్మా. ఆయన 4-5 సార్లు ఎమ్మెల్యే ఉన్నట్టు నాకు గుర్తు. ఎంపీగా ఉన్నాడు, జెడ్పీ చైర్మన్ ఉన్నాడు. మేము చిన్నప్పటి నుంచి స్కూల్కి పోయినప్పటి నుంచి ఇంద్రకరణ్ రెడ్డి గారు అంటే ఆయన పెద్ద నాయకుడు అన్న పేరున్నది ఆయనకి. మీకు ల్యాండ్ కబ్జాలు చేసి ప్రజలని కుక్కలను తిట్టడము, ల్యాండ్ కబ్జాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? మీకు మీ ల్యాండ్లు పెంచుకోవడానికి టోటల్ జిల్లా ప్రజలకు ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? సిటీ నడి మధ్యలో ఉన్న కలెక్టర్ కాంప్లెక్స్ తీసుకుపోయి ఊరవతల పడేసి మీ ల్యాండ్లు చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు పెరుగుతానికి మొత్తం జిల్లా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మీ చుట్టాలకు D1 పట్టాలన్నీ 400 ఎకరాల పైన ఇప్పించుకోవాల్సిన దిగజారిపోయిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? హుందాతనం ఎక్కడ చచ్చిపోయింది మీది? మీరు ఏనాడైతే 10 సంవత్సరాల వయసులో మీకంటే చిన్నగా ఉన్న కేసీఆర్ కాళ్ళు మొక్కినరో ఆనాడే మీ ఆత్మగౌరవాన్ని నాశనం చేసుకున్నారు. మీ పర్సనాలిటీని ఏదైతే ఉండేనో, ఇంతో అంతో ఎంతైతే ఉండేనో టోటల్గా మిమ్మల్ని మీరే దిగజార్చుకున్నారు. ఇవాళ ఒక బానిస బతుకుతా ఉన్నారు టీఆర్ఎస్. మీరేమో ప్రజల్ని కుక్కలు అంటున్నారు, మీ ముఖ్యమంత్రి మహిళల్ని కుక్కలు అంటున్నాడు, మీ ముఖ్యమంత్రి మీ తోలు తీస్తా అంటున్నాడు. ఏమండి ఇంద్రకరణ్ రెడ్డి అంకుల్, మీ తోలు తీస్తా అన్నా కూడా నువ్వు ఆ పార్టీలో ఇంకా ఆత్మాభిమానం చంపుకొని ఉండాల్సిన అవసరం ఉన్నదా? మీ కాళ్ళు లాబట్టి బండకేసి కొడతా అన్నాడు నోరిప్పితే. ఎక్కడి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయారు మీరు? మీరు దిగజారిపోతే దిగజారిపోండి, ఎవరికి ఏం అభ్యంతరం లేదు. ప్రజల్ని మాత్రం మిమ్మల్ని కుక్కలు కూడా కానీ అంటే తిరగబడితే కుక్కల కన్నా జాగుంటుంది ఇండ్లలో. మనకు చిన్న చిన్న అవతల కడతారు కదా, అది కూడా మిగలకుండా చేస్తారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని. నువ్వు ఎంత కలెక్టర్ కాంప్లెక్స్లు కట్టుకున్నా, ఎన్ని పట్టా ల్యాండ్లు కబ్జాలు పెట్టుకున్నా, D1 దొంగ పట్టాలు ఇప్పించుకున్నా, అవన్నీ కూడా ఏం శాశ్వతం కాదు. మీ దొంగ ప్రభుత్వం దొంగ పట్టాలు ఎన్ని ఇష్యూ ఇస్తే రాబోయే ప్రభుత్వం అన్ని క్యాన్సిల్ చేస్తుంది, ఎంక్వైరీ చేస్తారు, బొక్కలో పోతారు. ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉన్నదా? ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాలు మొక్కాల్సిన అవసరం ఉన్నదా పదవుల కోసం? ఇంతో అంతో అభిమానిస్తుండే, ఆయనతో వీకింది మొత్తం. టోటల్గా దిగజారిపోయి రాజకీయ వ్యవస్థని దిగజారి చేసి హుందాతనంని నాశనం చేసేసి భ్రష్టు పట్టించారు మొత్తం అందరు కలిసి మీ అసంటోళ్ళు. ఏమవసరం అండి ఈ హిందూ వ్యతిరేకులకి, హిందూ సమాజంని పగబట్టిన వాళ్ళకి, నాస్తికులకి
హిందువులని తిట్టేటోళ్ళకి, యాదవుల్ని తిట్టేటోళ్ళకి కులాల వారీగా విభజించి మైనారిటీలకి హిందూ సమాజం యొక్క మంచి భవిష్యత్తుని వాళ్ళకి తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఏడబోతే ఏడ హిందువుల ప్లాట్ల మీద ముస్లింల కబ్జా. ఇవాళైతే 3 రోజుల కింద మీ పత్రికలలో కూడా వచ్చింది, 3 రోజుల నుంచి అదే కథ నడుస్తూ ఉన్నది. రోహింగ్యా ముస్లింలకి పదుల సంఖ్యలో, ఇప్పటి వరకైతే పదుల సంఖ్యలో వెళ్తున్నాయి పాస్పోర్ట్లు, దొంగ పాస్పోర్ట్లు మీ ప్రభుత్వంలో. ఇక ఎన్ని వందలు ఉన్నాయో ఎన్ని వేలు ఉన్నాయో ఎంక్వైరీ పెద్ద ఎత్తున చేస్తే బయటపడతాయి అన్నీ. బైన్సాల హిందువుల ఇండ్లు కాల్స్తే అట్లీస్ట్ పోయి అక్కడ పలకరించిన పాపాన పోయినావా? మరీ ఇట్లా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఉన్నదా మీకు? ఇవాళ చీ కొడుతున్నారు మిమ్మల్ని నిర్మల్ ప్రజలు. దీని బదులు రాజకీయ సన్యాసం తీసుకొని ఇంట్లో కూర్చోవడం మేలు. ప్రతి హిందూ కుటుంబం యొక్క చిరకాల వాంఛ, దశాబ్దాల కళ రామమందిరం నిర్మాణం కోసము ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సమర్పణ చేస్తూ ఉంటే అది కూడా జీర్ణించుకోలేని పార్టీ మీ పార్టీ. దాంట్లో కొనసాగాల్సిన అవసరమేమున్నది మీకు? హిందువుల కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ అటువంటి దేశాలలో హిందువుల మీద జరుగుతున్న అగాచాయాలకు భయపడి వచ్చేసిన వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇచ్చే బిల్లుకి వ్యతిరేకం చేసే పార్టీలు ఉండాల్సిన అవసరం ఏమున్నది మీకు? మళ్ళా అందులో దిగజారిపోయింది మీరు కూడా. మీరు దిగజారితే దిగజారిందండి. హిందూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు మీరు, ఆత్మగౌరవాన్ని చంపుతా ఉన్నారు మీరు మీ పదవుల కోసం. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న హిందూ సమాజం దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేదే లేదు. తిరగబడతారు. మీ పార్టీని భూస్థాపితం హిందూ సమాజం తెలంగాణలో చేస్తుంది. కోర్టు చివాట్లు పెట్టినా కూడా ఈడ 25 ఎకరాలు ఉందమ్మా మనకి కలెక్టర్ 26 ఎకరాలు మంచి లొకేషన్లో ఉన్నది, కన్వీనియంట్ లొకేషన్లో ఉన్నది. తీసుకుపోయి దాన్ని కుదించి దాన్ని 15 ఎకరాలు చేసి అక్కడ ఎందుకు కట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ప్రజల్ని ఇబ్బందులు పెట్టుకుంటా మరి ఇంత చీపా? గొలుసుకట్టు చెరువులు కబ్జాలు పెట్టుడు, ఇంద్రకరణ్ రెడ్డి గారు మీకు చిన్నోడినైనా సరే మీకు సలహా ఇస్తా ఉన్నా, ఆత్మగౌరవం చంపుకున్నాక మనిషికి మిగిలేదేమి ఉండదు. రాజకీయ సన్యాసం తీసుకోండి. మిమ్మల్ని ఎట్లా ప్రజలు ఒడగొడతారు, చిత్తు ఒడగొడతారు. దానికంటే ముందు రాజకీయ సన్యాసం తీసుకొని కొద్దో గొప్ప మిగిలిపోయిన గౌరవం కాపాడుకోండి అని నేను మీకంటే చిన్నవాడినైనా సలహా ఇస్తా ఉన్నా.
చెప్పినా కదా, కొనకల్ గ్రామమే దానితో స్టార్ట్ చేసినాం. మిమ్మల్ని కుక్కలు కూడా కానీ అని ప్రజల్ని అన్నాక అంటే వీళ్ళకి అహంకారం అండి. అలా ముఖ్యమంత్రిని చూసుకోనో మరి ఏం చూసుకోనో. మా ముఖ్యమంత్రి చెడిపోయినోడు ఉన్నాడు, ఉన్నోళ్ళు ఎట్లా చెడిపోయిన వాళ్ళే. టీఆర్ఎస్లో బయటికి వెళ్ళి వచ్చి పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చెడగొడుతున్నారు. మొత్తం రాజకీయ వ్యవస్థని, తెలంగాణలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ని నాశనం చేసి కూర్చున్నాడు ఈ కేసీఆర్. కొడుకు అలిగిపోయి అమెరికా పోయిందంట. పోయినోడిని దుబాయ్ దాకా పోయినోడిని ఫోన్లు చేసి బతిమలాడుకొని వాపసు పిలిచారు. మీరు కనుక్కోండి మీడియా. ఎమిరేట్స్ ఫ్లైట్ టికెట్లు తీస్తే తెలుస్తుంది. మళ్ళీ పిలుచుకున్నారు దుబాయ్కి వెళ్ళి. అప్పట్లోనేమో బిడ్డే పిల్లగాళ్ళని ఇచ్చిపెట్టి అమెరికా వీకింది. ఇందూరు ప్రజలు ఓడగొడితే ఎమ్మెల్సీ కావాలి, మంత్రి పదవి కావాలని. పిల్లగాళ్ళనేమో రోజు అమ్మగాలని ఏడిస్తే ముసలాయన తట్టుకోలేక ప్రగతి భవన్ ఇచ్చిపెట్టే, సెక్రటరియట్ గులగొట్టే, హైదరాబాద్ ఇచ్చిపెట్టి పోయి ఆ ఫామ్ హౌస్లో పన్నెండు ఆడ కూడా చైన్ లేకుండా చేస్తున్నారు ముసలాయనకి. ఓ దిక్కు కొడుకు దిగిపోమని, బిడ్డనేమో మంత్రి పదవి కావాలి. బిడ్డ మంత్రి పదవులు ఖాళీ లేవు, ఫుల్ ఉన్నాయి. అవి ఖాళీ కావాలంటే ముఖ్యమంత్రి మారితే మళ్ళీ ఫ్రెష్ ఫేస్లకు వస్తుందని ఆశ. ఆమె ఒక దిక్కు ముసలాయనని సాగొడుతున్నది, కొడుకో దిక్కు సాగొడుతున్నాడు. ఈయన్ని ముఖ్యమంత్రి చేస్తే అల్లుడు చంపేస్తానని అల్లుడు బెదిరిస్తున్నాడు. ఆ ముసలాయన పాగలైపోయి ప్రజల్ని కుక్కలు అంటున్నాడు, నక్కలు అంటున్నాడు, ఇష్టమున్న భాష మాట్లాడుతున్నాడు. వాళ్ళు దిగజారిపోయారు, మనం దిగజారిపోవద్దు. రాజకీయాలలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇంకో ఒకలాగా అదేదో కొత్త బస్సుల మీద చూసిన ఈ మన తెలంగాణ ప్రాంతంలో నిర్మల్ నుంచి కూడా మనకు అనేక మంది ఎన్ఆర్ఐ సోదరులు ఉన్నారండి, గల్ఫ్లో ఉండే ప్రజలు ఉన్నారు. అరే నీ దిక్కుమాల బర్త్డే కోసం 500 కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉందానే? అలా 450 కోట్లు మీ సంతోషం మింగి ఉంటాడు. అది మళ్ళీ దానికి ఇంత పెద్ద ఫోటోలు వేస్తున్నారు దానికి బస్సుల మీద. అదే 500 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్ఐ సెల్ స్టార్ట్ చేస్తే 10 లక్షల మందికి పైన ఉన్నారు తెలంగాణ నుంచి గల్ఫ్లో. వాళ్ళు బాగుపడుతున్నాయి కదా, వాళ్ళ ఒక వ్యవస్థ తయారవుతుండే కదా, పర్మనెంట్ వ్యవస్థ. నీ దిక్కుమాల బర్త్డే చేసుకుంటే ఏంది, చేసుకోకుంటే ఏంది? నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికే వెళ్ళావు, నీ కొడుకు వచ్చే నిన్ను కలవలే, జల్లెడి చెట్టు పెట్టిండా అంటే సంపేద్దామనే? నీ కొడుకు కలవకపోయా నిన్ను, నీ బిడ్డ కలవకపోయా నిన్ను. 500 కోట్లతోటి ఎన్ఆర్ఐ సోదరులు బాగుపడుతుండే కదా, వాళ్ళ లైఫ్ ఒక ట్రాక్ మీదకి వస్తుండే కదా. నీకు చేత కాదు. నేను ఒక ఎంపీ అయ్యి నా ఆఫీస్కి వెళ్ళి ఎన్ఆర్ఐల కోసం చిన్న సెల్ నడిపిస్తా. నేను మీకు ఏం రోగం పుట్టిందా? నీ దిక్కుమాల బర్త్డే ఎట్లా చేసుకుంటే ఏంది? నువ్వేదో మునగాను అన్నట్టు తెలంగాణ రాష్ట్రం అంతా నీ ఓడి చేసుకోలే నీ బర్త్డే. ఆ సోషల్ మీడియాలో కూడా కేక్ బొమ్మ కూడా పెట్టలే, కేక్ కొనుడు పక్కకు పెట్టు, ఓడి చేసుకోలే నీ బర్త్డే. ఇంకా భ్రమలు ఉన్నాడు ఈయన. ఆడ పోతాడు, నాగార్జున సాగర్కి పోతాడు. ఇంకా ఆయన అనుకునేది ఏంటంటే ఇంకా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది, తెలంగాణ రాలేదనుకుంటుండు. ఇంకా మత్తులున్నాడు. నేను గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తా, మండల హెడ్ క్వార్టర్కి 30 లక్షలు ఇస్తా, జిల్లాకి ఇంత ఇస్తా. 7 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నావా, నువ్వు ఏమి ఇచ్చినావు చెప్పు. ఇంకా ఇస్తానుడేంది? ఎమ్మెల్యేస్ వస్తే కానీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు ఈయన బయటికి ప్రజలకు కనబడాలంటే ఒకడు ఎమ్మెల్యేనో మంత్రో సావాలి. ఇటువంటి ముఖ్యమంత్రి అయితే మేము చూడలేదండి ఎప్పుడు.